సో కారం మంచిగా వేసేస్తుండు. మంచిగా ఫ్రై చేసేస్తున్నాడు అన్న. హలో గైస్, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. సో మనము ఫుడ్ వీడియోలు చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా అందుకే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసిన. సో ఇక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ సాధ్యమైనంత వరకు మొత్తం టేస్ట్ చేద్దాం, ఓకేనా? ప్రస్తుతానికి సెక్రటేరియట్ కనబడుతుంది అనుకుంటా వెనకాల, చూడండి. వెనకాల సెక్రటేరియట్ కనబడుతుంది కదా, చాలా బాగున్నది. సో చూస్తున్నాం కదా, అమరవీరుల స్మారకము మనకు ముందర కనబడుతుంది. అండ్ అదేవిధంగా బిర్లా మందిర్ కనబడుతుంది కదా, అక్కడ ముందర బిర్లా మందిర్. ప్రస్తుతానికి అల్లింబ్రా బ్రెడ్ ఆమ్లెట్ దగ్గర ఉన్నాము. సో అన్న దగ్గర బ్రెడ్ ఆమ్లెట్లు చూడండి ఏమేమి ఉన్నాయి. బ్రెడ్ ఆమ్లెట్ అంట, ప్లెయిన్ ఆమ్లెట్, ఆనియన్ ఆమ్లెట్, పరోటా ఆమ్లెట్, హాఫ్ బాయిల్ అక్కడ కనబడుతున్నాయి కదా, అన్నీ ఉన్నాయంట. సో వెళ్ళి టేస్ట్ చేసేద్దాం ఇక. హలో ఫ్రెండ్స్, అల్లింబ్రా బ్రెడ్ ఆమ్లెట్ ప్లేస్లో ఉన్నాము, అన్న వాళ్ళ షాప్లో. భయ్యా మీరు స్పెషల్ ఏం చేస్తారు భయ్యా? నాకన్నా బ్రెడ్ ఆమ్లెట్ ఉందన్న, బటర్ బ్రెడ్ ఆమ్లెట్, చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఉందన్న, పరోటా ఆమ్లెట్, ఎగ్ రోల్ ఉంది బ్రదర్. ఓకే, ఇప్పుడు మా కోసం ఒక స్పెషల్ ఏదన్నా ఒకటి మీ దగ్గర ఫేమస్ ఏదో అది వేసి మీకోసం చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తాను. ఓకే, సో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అంట, చూద్దాం, టేస్ట్ చేద్దాము. ఇది తిన్న తర్వాత మరొకటి టేస్ట్ చేద్దాం. సో కారం మంచిగా వేసేస్తుండు. సో అన్న చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసి ఇచ్చేసిండు, టేస్ట్ చేద్దాం ఇంకా, ఓకేనా? కాలుతుందన్న. నిజంగా సూపర్ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇది తినేద్దాం ఇంకా. ఇది తినేలోపు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసిన ఎగ్ బుర్జీ విత్ పావు. సో అది కూడా టేస్ట్ చేద్దాం. చలో అన్న ఇంకా ఎగ్ బుర్జీ విత్ పావు చేసేస్తున్నాడు. చలో ఐటమ్ రెడీ అయిపోయింది మన ఎగ్ బుర్జీ విత్ పావు. సో టేస్ట్ చేద్దాం, ఓకేనా? సో మంచిగా బటర్లో వేసి బ్రెడ్ని మాత్రం బాగా వేయించిండు, మంచిగా క్రిస్పీ ఉన్నది, పట్టుకుంటే ఇట్లా ఊడిపోతుంది. ఓకే, ఏంటంటే కొద్దిగా వేడి మీద తింటేనే తినొచ్చేమో అనిపించింది నాకైతే. నా ఫేవరెట్ దగ్గరకు వచ్చేసినాం ఇంకా. అటు పెద్దయినా ప్లేట్ కాబట్టి ఎక్కువ వేయకు, జర తక్కువ వేయి. మళ్ళీ నా చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం ఇది. సో అన్ని చోట్ల అయితే దొరకట్లేదు, ట్యాంక్ బండ్ దగ్గర ఉందని చెప్పి ఇది కూడా టేస్ట్ చేద్దామని తీసుకున్నా. ఒకసారి టేస్ట్ చేద్దాం. చలో నా చిన్నప్పుడు ఇష్టంగా తినే మిక్చర్ అంటారా, దీన్ని ఏమంటారో తెలీదు. అప్పుడు తిన్నట్టే ఉన్నది, ఎట్లా ఉంటుంది రా భయ్ అనుకున్నా. నిజంగా చిన్నప్పుడు తిన్నట్లో ఎట్లుందో అట్లే ఉంది ఇప్పుడు కూడా. ఈ చుడవా తీసుకున్నాం కదా, మంచిగా మందులకైతే జబర్దస్త్ ఉంటుంది కాక. సో అయిపోయింది, చుడవా తినేసినాము. నెక్స్ట్ మోమోస్ ఉంది ఇక్కడ, మోమోస్ దగ్గర వెళ్ళి మోమోస్ కూడా టేస్ట్ చేద్దాం. డోలు బోలు మోమోస్. చలో డోలు బోలు మోమోస్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. సో మేము ఒకటి వెజ్ ఒకటి చికెన్ చెప్పినాము, ఎందుకంటే మా కెమెరామెన్ నాన్ వెజ్ తినాడు, అందుకే ఆయన కోసం వెజ్, మా కోసం మంచిగా నాన్ వెజ్ చెప్పేసిన. చికెన్ కదా, నాన్ వెజ్ కదా, చికెన్ మోమోస్.
ఇది ఏంటంటే మన అమరవీరుల అది స్మారకం ఉంది కదా, దాని ఎదురుగానే ఉంటుంది. మంచిగా ఫ్రై చేసేస్తున్నాడు అన్న. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ మోమోస్ వచ్చినాయి. ఫ్రైడ్ చికెన్ మోమోస్ జర కాలుతున్నాయి. మళ్ళీ అగడబడేటట్టు తిన్నాను అనుకో, నోరు కాలుతుంది కాబట్టి జర చూసుకొని తినాలి. సో టేస్ట్ చేద్దాము. బా మంచిగా స్పైసీ మాత్రం తగిలింది గట్టిగా. రెండోసారి వచ్చి ట్రై చేయండి ఇక్కడ, ఓకేనా? ట్రై చేసిన తర్వాత మనకు కామెంట్ చేయండి ఎట్లుందో. ఫ్రెండ్స్, ఈ చట్నీతో ఒకలా ఉంది, మియోనీస్ ఉంది కదా, ఈ రెండు కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. వెజ్ మోమోస్ రెడీ అయిపోయినాయి. ఇంకా ఇవి కూడా టేస్ట్ చేసేసాము. మంచిగా వేడి వేడిగా ఇస్తున్నాడు అన్న. పెరి పెరి అన్న, పెరి పెరి మసాలా, ఓకే. వెజ్ మయోనీస్. ఓకే, వెజ్ మయోనీస్. చలో వెజ్ టేస్ట్ చేద్దాం. ఇక నాన్ వెజ్ అయితే చేసినాం కదా. అమ్మని అమ్మ కాలుతుంది. భయ ఏమనుకో కానీ ఏ మాట కామాట స్టీము ఫ్రైడ్తో చూస్తే స్టీమ్ బాగుంటుంది అని నా ఉద్దేశం. స్టీమ్ మాత్రం బాగుంటుంది, అది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే మోమోస్ అంటేనే ఇది అథెంటిక్ కదా, ఇంకా స్టీమింగ్ అంటే బాగుంటుంది మోమోస్లో. ఫ్రెండ్స్, మోమోస్ తిన్నాం కదా, వెజ్ అండ్ నాన్ వెజ్, చికెన్వి అండ్ వెజ్వి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందరికి వెళ్ళిపోదాం. ఇంకా ముందరికి వెళ్ళి ఇంకేమైనా స్పెషల్స్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మొత్తం ట్యాంక్ బండ్ మీద ఉన్నాం కదా. ఇగో చూడండి, మొత్తం చెప్పాలంటే అధిక మొత్తంలో పానీపూరి షాపులే ఉన్నాయి. ఐస్ క్రీమ్ షాపులు, పానీపూరి షాపులు అవి మాత్రమే ఉన్నాయి. పెద్దగా అయితే తినడానికి ఏం లేవు. అండ్ చుడువా అంటారు కదా, మనం తిన్నాము, ఆ చుడువా ఉంది. ఇగో అడుగున ఒక పానీపూరి షాపు, సోడా షాపు అవే ఉన్నాయి ఇక్కడైతే తినడానికి. ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ ఇక అంటున్నాం కదా పానీపూరి షాపులు ఎట్లున్నాయి చూడండి. అన్ని పానీపూరి షాపులు ఉన్నాయి. అక్కడ మొదలు పెడితే నేను ఇంకా స్టార్టింగ్ నుంచి చూపించాలి మీకు. అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి వాటర్ మిలన్ షాపులు కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఐస్ క్రీమ్ షాపులు చూడండి ఎట్లున్నాయి. పానీపూరి ఐస్ క్రీమ్ షాపులు అయితే పుచ్చాడు శితం ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అంబేద్కర్ స్టాచ్యూ చూడండి కనబడుతుంది కదా, దాని ఎదురుగా ఉన్నాం రోడ్లో. ఈ రోడ్లో కూడా అదే ఐస్ క్రీమ్, అవే పానీపూరి బండ్లు, ఎక్కువ అవే ఉన్నాయి ఇక్కడ. మోస్ట్లీ అవే ఉన్నాయి చూడండి. సో మనకేమైనా ఇంకా ప్రత్యేకంగా ఏమైనా కనబడితే ట్రై చేద్దాం. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర మన సచివాలయం, తెలంగాణ సచివాలయం సెక్రటేరియట్ బందోబస్తు ఉందిలే మంచిగా. చూడండి ఎంత బాగుందో. సో సూపర్ కట్టారు, ఏ మాట కామాట. సో ప్రస్తుతానికి మనము ట్యాంక్ బండ్ నుంచి ఇంకా ఇంటికి పోయాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ఎదురు ఇంకా ఏమైనా ముందరలో ఏమైనా ఉంటే టేస్ట్ చేద్దాం. ఇక ఇక్కడ మాత్రం ఇంకా అంతే ఉన్నాయి. మ్యాక్సిమం ఐస్ క్రీమ్ షాపులు చెప్పినా కదా, చూపించినా కూడా మీకు ఐస్ క్రీమ్ షాపులో పానీపూరి షాపులు తప్ప ఇక్కడ ఎక్కువ ఏం లేవు ఇంకా. సో ముందర ఏమైనా ఉంటే అక్కడ వెళ్ళి ట్రై చేద్దాం. ఓ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ ఇవతల సైడ్కి ఉన్నాము. ఇంతకుముందు సచివాలయం రోడ్లో ఉండే కదా, ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసినాము. గౌతమ బుద్ధుడిని మంచిగా ముందర నుంచి చూద్దామని చెప్పి హ్యాపీగా చూసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఈ రోడ్లోకి వచ్చేసినాం ఇంకా. సో కాస్త ముందరికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ వచ్చేసినాము గౌతమ బుద్ధకి. చూడండి, చాలా రోజుల తర్వాత ట్యాంక్ బండ్కి వచ్చిన. మనం మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం, కానీ ఇక్కడ ఎప్పుడు
తక్కువ ఈ రోడ్లో రావడం. ఫ్రెండ్స్ చూసారు కదా ట్యాంక్ బండ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్. సో అంతగా స్ట్రీట్ ఫుడ్ అంటే పెద్దగా ఏం లేవు, బట్ ఏంటంటే పానీపూరీలు చెప్పాలంటే ఎక్కువ. ఐస్ క్రీమ్ షాప్లో పానీపూరీలు, మేము తిన్న మోమోస్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్స్, సోడా షాపులు, ఇవి తప్ప నాకైతే పెద్దగా ఏవి కనబడలేదు. ఇంకా చూడువ అంతే, పెద్దగా అంత ఏమైతే అనిపించలేదు. టైంపాస్కి రావచ్చు, సచివాలయం కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ చూడడానికి మంచిగా కొద్దిగా కాలక్షేపం చేయడానికి అయితే హ్యాపీగా రావచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ బై బై. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.